సో పొలం ఏమైనా ఉందా మీకు? ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు పండిస్తారా అది? కౌలుకి ఇచ్చుడే ఓళ్ళు చేస్తారు, కొడుకులు అటు ఇటు పోవట్రి. ఈయనకు కరోనా వచ్చే 3 ఏళ్ళ కింద కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు 5 లక్షలు పెట్టినాం. వారం రోజులు దవాఖానలు ఉన్నాడు. మంచిగా అయిండు. మంచిగా అయిన మొన్న కిడ్నీలలో రౌతులు వచ్చినాయి. ఓకే, రాళ్ళు వచ్చినాయా? రాళ్ళు వస్తే ఆపరేషన్ చేయించుదామని పోతే బొడ్డు ఇంతుంది, బయటకు వెళ్ళింది బొడ్డు. బొడ్డు ఆపరేషన్ చేయించినాం. బొడ్డు ఆపరేషన్ చేయిస్తే గ్యాస్ తయారైంది. అట్లా 15 రోజులు జైతాల కానీ ఉన్నాం దవాఖానలో. 2-3 దవాఖానలు తిరిగినాం. మంచిగా అయిండు. మంచిగా అయిన వాళ్ళు ఇంటికి వచ్చినాం. అప్పుడు నా కొడుకు ఎటు పోయిండు? సింగపూర్ పోయిండు. చిన్న కొడుకు. వారం రోజులే అయింది ఆయన పోయి. ఆయన పోయినాక 6 రోజులకి ఈయన మంచిగా లేడు. ఈయన దవాఖానలు అటు ఇటు పట్టుకొని తిరిగే వరకల్లా నా కొడుకు ఉండలే. అమ్మ నేను ఉండాలన్న ఇంటికి వచ్చిండు 20 రోజులకి. వచ్చి తండ్రిని పట్టుకొని 3 నెలలు తిరిగిండు. మంచిగా అయినాక ఇప్పుడు వరుస వేయండి. ఓకే, అంటే ఏమన్నా అప్పులు అయినాయా? ఇక అప్పులు అలాంటివి ఉంటాయి కదా. అమ్మ గురించి కష్టాలని మీకు తెలుసా? ఎప్పుడైనా చెప్పుకుందా అమ్మ? ఎక్కువ చెప్పుకోదు, దాచుకుంటుంది అంతే. ఎప్పుడు ఫనీ అయినా ఉంటుంది అన్నట్టు, ఎప్పుడు నవ్వించుకుంటూనే ఉంటుంది అందరినీ. కానీ ఇంతసేపు మంచిగా మాట్లాడి నవ్వింది, కానీ ఇప్పుడు